ఎంఐఎం సంగతి కూడా మాట్లాడుకోవాలి. 11 ఏళ్ళు మీకు జబర్దస్త్ దోస్తు ఓవైసీ, మీరు అధికారం కోల్పోయారు, వెంటనే గేరు మార్చారు. ఎంఐఎం కాంగ్రెస్ వైపు తిరిగింది. జూబ్లీ హిల్స్లో కూడా కాంగ్రెస్ గెలుపుకు సహకరించింది. ఏంటి ఎంఐఎంతో మిలాఖత్ పోయి విడాకులు ఎందుకు వచ్చింది? విడాకులని ఆయన అసదుద్దీన్ గారు ఏమన్నారు, మై కాంగ్రెస్ పార్టీ కా ఉమీద్వార్ కు మదత్ నై కియా, మై నవీన్ కు మదత్ కియా అని చెప్పానన్నారు ఆయన. ఆయన ఏమన్నా అంటే హీ సెడ్ ఇట్ ఆన్ రికార్డ్. నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్టుగా అనుకోకండి, నేను నవీన్ యాదవ్కు మద్దతు ఇచ్చినాను అని చెప్పి వ్యక్తిగతంగా ఇచ్చినా అని చెప్పినాడు ఆయన. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏమవుతుందో చూద్దాం. కాకపోతే మీరు ఒక మాట అన్న, షేక్పేట్ కంచుకోట మైనారిటీస్కు ఎంఐఎంకు కంచుకోట, ఇక్కడ కార్పొరేటర్ ఫరాజ్ అని చెప్పని జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 1,00,000 ఓట్ల పైన ఉంటాయి. జూబ్లీ హిల్స్లో మనం షేక్పేట్లో ఉన్నాం కాబట్టి నేను షేక్పేట్ ముచ్చట మాట్లాడుతున్నా. ఇంత పవర్ఫుల్ ప్లేసు, ఎంఐఎం కార్పొరేటర్ ఉన్న ప్లేస్లో కూడా మెజారిటీ హ్యాస్ నాట్ క్రాస్డ్ మోర్ దెన్ 1000 ఓట్స్, 1500 ఓట్లు, 1000 ఓట్ల కంటే ఎక్కువ దాటలేదు. అంటే మొత్తం ఎంఐఎం చెప్పినట్టుగా మైనారిటీస్ కూడా వింటలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. అది ఒకటి. రెండవది ఏంటి అంటే గంగా జమున తెహజీబ్ను కేసీఆర్ గారే చాలా అద్భుతంగా కాపాడినరు. వైరుధ్యాలు లేకుండా, ముస్లింల పైన దాడులు లేకుండా, లేకపోతే ముస్లింల హక్కుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ అద్భుతమైన పథకాలతో పనిచేసిండు కేసీఆర్ గారని. కేసీఆర్ గారి పట్ల ప్రేమతో ఉన్నారు వాళ్ళకి కూడా. కాబట్టి పూర్తిగా ఎంఐఎం చెప్పినట్లుగా ముస్లింలు పప్పెట్లుగా ఓటింగ్లో పాల్గొంటారని కూడా నేను అనుకోవట్లేదు. అంటే జేహెచ్ఎంసీగా మరి వ్యూహం ఏంటి? మీకు అంతకుముందు బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య ఫ్రెండ్షిప్ ఉండే, మీరు అది లాస్ట్ జిహెచ్ఎంసీలో, మీరు ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ రాబోతున్నాయి. ఎంఐఎం బీఆర్ఎస్ కలిసే ఉంటుందా? దట్ ఐ డోంట్ నో. మీతో కలిసి ఉంటుందా అన్న? అది హౌ థింగ్స్ అన్ఫోల్డ్ ఐ కెనాట్ సే. బట్ ఒకటి మాత్రం వాస్తవం, గ్రేటర్ హైదరాబాద్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళు సాధించినటువంటి ఒక విజయాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, స్పష్టంగా కళ్ళెదురుగా కనబడుతుంది. ఇవాళ ఏ రోడ్డు మీదకి పోయినా గుంటల రోడ్లు, ఇవాళ బస్తీ దవాఖానలు పనిచేస్తున్న పరిస్థితి లేదు, కనీసం రోడ్డు మీద చెత్త ఊడుస్తున్న పరిస్థితి లేదు, గార్బేజ్ క్లీనింగ్ లేదు. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ లెట్ మీ కంప్లీట్ ఇట్ అన్న. కాబట్టి ఎవరితో కలుస్తుందా కలవదా, రాజకీయ సమీకరణాలు ఎట్లుంటాయి అనేటువంటిది పక్కన పెడితే బీఆర్ఎస్ బిలీవ్స్ ఇన్ సెక్యులరిజం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలిసి ప్రసక్తి ఉండదు. ఎంఐఎంతో కలిస్తే సెక్యులరిజం, ఎంఐఎంతో ఏం కలిసి పోటీ చేయలే కదా. ఎంఐఎంతో కలిసి పోటీ చేసిందా? మీరు చెప్పరు కేసీఆర్ ఓపెన్ గా అన్నాడు మా మిత్రపక్షం అన్నారు తప్ప కలిసి పోటీ చేసినారా? కలిసి ఏం పోటీ చేయలే కదా. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా ఇదే జూబ్లీ హిల్స్లో ఈ షేక్పేట్ కార్పొరేటర్ ఫరాజుద్దీన్నే ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పైన పోటీ పెట్టిండ్రు. అది నిజమే, కలిసి పోటీ చేయలేదు కానీ మిత్రపక్షాన్ని ఓపెన్ గా చెప్పారు. మన దేశంలో సెక్యులర్ పార్టీ కాబట్టి బీజేపీ ఏమో ఫండమెంటలిస్ట్ పార్టీ, కమ్యూనల్ పార్టీ, ఎంఐఎం ఏమో సెక్యులర్ అంటే ఎట్లా? అదే కదా బీజేపీని పెంచుతోంది.